అందరికీ నమస్కారం. ఇంటర్లింక్లో ఒక పెద్ద మార్పు రాబోతుందా? ముఖ్యంగా వర్జన్ 5 రాకతో దాని పీర్ టు పీర్ సిస్టంలో ఓ ఫండమెంటల్ మార్పు రాబోతోందనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. సో ఈరోజు మనం దాని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఈ మొత్తం చర్చకు అసలు పాయింట్ ఇదే. రాబోయే వర్షన్ 5లో పీ2పీ ట్రాన్సాక్షన్స్ అన్నీ డైరెక్ట్గా ఐటీఎల్ టోకెన్తోనే జరగొచ్చా? ఒకవేళ ఇది నిజమైతే గనక ఇంటర్లింక్ ఎకోసిస్టంలో ఇదొక గేమ్ చేంజర్ అవుతుంది. ఎందుకంటే టోకెన్ల వాడకం, వాటి వాల్యూ అన్నీ మారిపోతాయి. అయితే మనం ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్. ఇదంతా మనం ప్రస్తుత అప్డేట్సు, అబ్జర్వేషన్స్ బేస్ చేసుకొని చేస్తున్న ఒక విశ్లేషణ మాత్రమే. ఇంటర్లింక్ టీం నుంచి వచ్చిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే కాదు. సో దీన్ని ఆ రకంగానే చూడండి. సరే, ఈ రోజు మనం ఏమేం చూడబోతున్నామంటే, ఫస్ట్ అసలు ఈ మార్పు గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం, తర్వాత ఈ కొత్త సిస్టమ్ ఎలా పనిచేయచ్చు, దానివల్ల ఐటీఎల్ ఎలా ఫోకస్లోకి వస్తుంది, మరి వెరిఫైడ్ ఐటీఎల్జీ భవిష్యత్తేంటి, ఫైనల్గా ఎకోసిస్టమ్ గ్రోత్ మీద దీని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, మొదటి పాయింట్. వర్షన్ 5లో నిజంగా పీ2పీ షిఫ్ట్ రాబోతోందా? అసలు ఈ థియరీకి బేస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. క్విక్ రీక్యాప్. పీ2పీ అంటే పియర్ టు పియర్. సింపుల్గా చెప్పాలంటే మధ్యలో బ్యాంక్ లాంటివి ఏవీ లేకుండా ఇద్దరు వ్యక్తులు డైరెక్ట్గా ఒకరికొకరు ఆస్తులు మార్చుకోవడం. ఇది ఇంటర్లింక్డ్ ఎకోసిస్టంలో చాలా ముఖ్యమైన ఫీచర్ అన్నమాట. రైట్, ఇక రెండో పాయింట్కొద్దాం. ఈ కొత్త పీ2పీ బ్లూ ప్రింట్ ఎలా ఉండబోతుంది? అంటే ఒకవేళ మార్పు వస్తే ఆ ప్రాసెస్ ఎలా పనిచేయచ్చు? ఈ కొత్త ప్రాసెస్ చాలా సింపుల్గా ఉండొచ్చు. స్టెప్ 1 ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవుతుంది. స్టెప్ 2 ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. ఎక్స్చేంజ్కి డైరెక్ట్గా ఐటీఎల్ టోకెన్నే వాడతారు. స్టెప్ 3 ట్రాన్సాక్షన్ నెట్వర్క్లో కన్ఫర్మ్ అవుతుంది. అంతే. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ కదా? ఈ కొత్త పీ2పీ మోడల్ వస్తే దాని ఫస్ట్ ఇంపాక్ట్ ఏంటంటే ఐటీటీఎల్కి కొత్త డిమాండ్ రావడం. ఇప్పుడు మన కోర్ టోకెన్కి రాబోయే ఈ కొత్త రోల్ గురించి చూద్దాం. అసలు ఐటీఎల్నే ఎందుకు మెయిన్ పీ2పీ టోకెన్ చేయాలి? కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఒకటి, పీ2పీ ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది. 2, ఐటీఎల్కి ఒక స్ట్రాంగ్ యూజ్ కేస్ వస్తుంది. 3, కొత్తగా వచ్చేవాళ్లకి టోకనామిక్స్ సింపుల్గా అర్థమవుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది పీ2పీ మార్కెట్లో లిక్విడిటీని, అంటే బయింగ్ సెల్లింగ్ని బాగా పెంచగలదు. సరే, అంతా బానే ఉంది. ఒకవేళ పీ2పీ అంతా ఐటీఎల్ చూసుకుంటే అప్పుడు వెంటనే వచ్చే క్వశ్చన్ ఏంటంటే, మరి వెరిఫైడ్ ఐటీఎల్జీ పరిస్థితి ఏంటి? దానికి పర్పస్ మారిపోతుందా? బహుశా ఈ మార్పు వస్తే ఈ రెండు టోకెన్ల పనులు క్లియర్గా విడిపోతాయన్నమాట. ఒకవైపు ఐటీఎల్ ఏమో రోజువారీ పీ2పీ ట్రాన్సాక్షన్స్కి మెయిన్ టోకెన్ అయిపోయి దాని ట్రేడింగ్ వాల్యూమ్ పెరుగుతోంది. మరోవైపు వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది గవర్నెన్స్ ఓటింగ్కి లేదా స్పెషల్ వ్యాలిడేటర్ రివార్డ్స్ లాంటి వాటికి వాడే ఒక స్పెషలైజ్డ్ యాసెట్గా మారచ్చు. ఓకే, ఇప్పుడు కొంచెం పెద్ద పిక్చర్ చూద్దాం. ఈ మార్పులు మొత్తం ఇంటర్లింక్డ్ ఎకోసిస్టమ్ గ్రోత్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించచ్చు? ఈ చార్ట్ చూస్తే మనకొక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఈ షిఫ్ట్ నిజంగా జరిగితే ట్రేడింగ్ ఫోకస్ మొత్తం ఐటీఎల్ టోకెన్ వైపు మళ్ళొచ్చు. దాని ట్రేడింగ్ వాల్యూమ్ బాగా పెరిగి వెరిఫైడ్ ఐటీఎల్జీ ట్రేడింగ్ ఫోకస్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎకోసిస్టమ్కి చాలా ప్లస్ పాయింట్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ పీ2పీ సిస్టమ్ కొత్త యూజర్లను అట్రాక్ట్ చేస్తుంది. దీనివల్ల నెట్వర్క్ యాక్టివిటీ పెరుగుతుంది. ఐటీఎల్ లిక్విడిటీ పెరిగితే కొత్త డెవలపర్స్కి కూడా ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ రావచ్చు. సో మొత్తం మీద ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే సింప్లిసిటీ. ఒక సిస్టమ్ ఎంత సింపుల్గా ఉంటే అంత ఎక్కువ మంది దాన్ని వాడతారు. ఈ సింపుల్ పీ2పీ సిస్టమ్ ఇంటర్లింక్ మాస్ అడాప్షన్కి ఒక పెద్ద బూస్ట్ ఇవ్వగలదు. సరే, ఇదంతా నిజమవుతుందో లేదో తెలియాలంటే మనం కొన్ని విషయాలు గమనిస్తూ ఉండాలి. ఇంటర్లింక్ టీం నుంచి వచ్చే అఫీషియల్ V5 అనౌన్స్మెంట్స్, డెవలపర్ డాక్యుమెంటేషన్లో ఏమైనా మార్పులొస్తున్నాయా, ఫ్యూచర్ టోకెన్ యుటిలిటీ మీద వాళ్లు చేసే స్టేట్మెంట్స్, వీటన్నిటిపై ఒక కన్నేసి ఉంచాలి. ఫైనల్గా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇంటర్లింక్ నెక్స్ట్ లెవెల్కి వెళ్లడానికి, దాని తర్వాతి గ్రోత్ ఫేజ్ని అన్లాక్ చేయడానికి బహుశా ఈ పీ2పీ మార్పే ఆ స్ట్రాటజిక్ మూవ్ అవుతుందా? దీని గురించి ఆలోచించండి.